స్వామి, ఒంటికి తగిలిన దెబ్బ ఈ రోజు కాకపోతే రేపైనా మానిపోతుంది. కానీ మనసుకు తగిలిన దెబ్బ మానదు కదూ. నా వల్ల ఎందుకు చూపు పోయిందన్న బాధ కంటే దానికి కారణం నేనే నన్ను నిజం చెప్పనందుకు ఇంకా బాధగా ఉంది. ఇప్పుడు ఈ నిజం దాచి నేను ఆమెకి ద్రోహం చేయలేను. అందుకే ఈ విషయం ఆమెకు చెప్పాలనుకుంటున్నాను. జరిగింది అర్థం చేసుకుని నన్ను మన్నించే మనసు ఆమెకి ఇవ్వు స్వామి. అలా క్షమించకుండా నా మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను స్వామి. చిన్ని, ఇదిగో ఉత్తరం మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. చిన్ని, ఎక్కడా నీ గ్యాంగ్? ఉత్తరం వస్తే ఒక్కడు కనబడలేదు. మనాడు అయితే నీకంటే ముందుగానే వచ్చి మీద పడతారు. ఓన్లే ఉత్తరమైనా ప్రశాంతంగా చదువుకోవచ్చు. వస్తా చిన్ని. ఓకే. చిరంజీవి చిన్ని కృష్ణకు ఆశీస్సులు. నేనిక్కడ క్షేమం, నువ్వక్కడ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇందిరికి నీ వల్ల చూపుపోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. చీమకైనా నువ్వు హాని చేయవని నాకు తెలుసు బాబు. జరిగిందేదో జరిగింది. నీ వల్లే చూపుపోయిందన్న విషయాన్ని ఇందిరికి అప్పుడే చెప్పొద్దు. ఆమె అపార్థం చేసుకుని వెళ్ళిపోతే ఆమెకి తోడుగా ఎవరుంటారు? కళ్ళు లేని ఆ అమ్మాయికి ఇప్పుడు నీ తోడు చాలా అవసరం. కాలం కలిసొచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్పొచ్చు. అంతవరకు ఓర్పుగా ఉండు చిన్ని. నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ నీ ప్రియమైన అమ్మ. బట్టలుకొస్తానమ్మా. సరే నాన్న. ఇందు, బయలుదేరదామా? నేను రెడీ. అరే ఏంటిందు పొట్టు అలా పెట్టుకున్నావు? చూసి పెట్టుకోవచ్చుగా. ఎదుటి మనిషి మీద అభిమానం ఎక్కువైనప్పుడు వాళ్ళలో ఉన్న లోపాల్ని మర్చిపోతారంటారు. చూసావా, నాకు చూపు లేదన్న విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నా. సారీ. పోనీ నాయనంతో అయినా పెట్టించుకోవచ్చుగా. సర్లే, ఆవిడికి గరిటె పట్టుకోవడానికే చేతులు అణుకుతుంటాయి. ఇక బొట్టేం పెడుతుంది? అయినా ఇన్ని చెప్తున్నా ఆ బొట్టేదో నువ్వే సరిచేయచ్చుగా. ఓకే. ఇక వెళ్దామా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటి స్వామి అలా చూస్తున్నావు? నీకోసం ఎప్పుడు కోయిన పూలు ఇందు కోసం కోసాన్నా. సారీ స్వామి. ఇందు అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీకు తెలిసినట్టే ఆ పూలకు కూడా తెలిసినట్టుంది. చూడు ఎంత ఆనందంగా ఊగుతున్నాయో. స్వామి, నన్ను ఈ పూల్ని కోపగించుకోవద్దే ప్లీజ్. ఇందు, ఒకసారిలే. నిలబడి చెప్తాను. అడు తిరుగు. దేనికి చిన్ని? ఈ గులాబీ నీ తల్లో పెడదామని. ఇందు, బయలుదేరదామా? అలాగే. ఏంటి చిన్ని? ఒక నిమిషం. బామ్మా, ఇటు రా ఒకసారి. వస్తున్నా. త్వరగా రా బామ్మ. ఏంటి బాబు? ఎందుకంతా సరిగ్గా ఉందో లేదో చూడు. చూడటం ఏంటి బాబు, మహాలక్ష్మిలా ఉంటేను. ఎంత బాగా ముస్తాబు చేశావు. నేను కూడా ఇంత బాగా చేయలేనేమో. నా దిష్టే తగిలేటట్టుంది. నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా కానీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు. అసలు నీలాంటి మంచి మనిషి. అది సరే బామ్మ, అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసావా? ఆ కట్టు బొట్టు అంతా కరెక్ట్ గానే ఉంది బాబు. ఇక్కడ ఇక్కడ. అయ్యో, ఏంటి చిన్ని? వెళ్దాం వెళ్దామని ఇంకా బయలుదేరవు? వెళ్దాం గాని నువ్వు జాకెట్లు ఎక్కడ కుట్టిస్తావు? రోడ్ చివరి టైలర్ దగ్గర. ఏ, ఎందుకని? వాడికి జెండాలు కుట్టమే రాదు, జాకెట్లు ఏం కుడతాడు. ఇంకోసారి వాడి దగ్గర కుట్టించదు. ఏమైంది? చూడు మెడ దగ్గర ఎంత లూజ్ గా కుట్టాడో. లూజ్?
ఇప్పుడు వెళ్దామా? రా. డోంట్ వర్రీ ఇందు, నీ గురించిన వివరాలన్నీ చిన్ని నాకు చెప్పాడు. నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంటే వాటిని వేరే వాళ్ళు రాస్తారు. అలా రాయటానికి ఓ స్టూడెంట్ ని స్పెషల్ గా ఏర్పాటు చేశాను ఫర్ ఆల్ ది డేస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో తల్లి, థ్యాంక్స్ ఎందుకమ్మా. చక్కగా చదువుకునే ఓ స్టూడెంట్ కి న్యాయం జరగడానికి నా ధర్మం నేను నిర్వర్తించాను. ఇట్స్ మై మినిమం డ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఇందు వెళ్దామా? వెళ్ళొస్తామండి. గాడ్ బ్లెస్ యు. మీకు వెనీలా, మీకు చాక్లెట్. ఇందు ఐస్ క్రీమ్ తీసుకో. ఎగ్జామ్ రాయడానికి ఇంత తొందరగా పర్మిషన్ దొరుకుతుందని అనుకోలేచ్చింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ చిన్న ట్రీట్. పరీక్ష రాయడానికి పర్మిషన్ దొరికింది. తర్వాత తర్వాత బాగా చదివి పరీక్ష పాస్ కావాలి. నీకున్న తెలివితేటలకి ఎలాగో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు. ఆ తర్వాత మంచి ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం తర్వాత 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 పెళ్ళ. అయ్యో, ఐస్ క్రీమ్ మార్చి తీసుకున్నాను చిన్ని. ఇంకో కప్ తెప్పించినా? ఎందుకు? నీకు. నాకు చాలు. అయ్యో డాక్టర్ మీరా? ఏమిటి వచ్చింది? ఏమిటి సెంటిమెంట్? మనం ఎప్పుడు కలిసినా యాక్సిడెంట్ లోనే కలుస్తున్నాం. అవును, మొన్న కార్తో గుద్దేస్తేనే ఏమి అన్నవాడివి, ఐస్ క్రీమ్ పడితేనే అంత రియాక్ట్ ఏమిటి? ఐస్ క్రీమ్ లో అంత విశేషం ఉందా? సారీ డాక్టర్, మీరని తెలీదు. సారీ చెప్పాల్సింది నేనయ్యా. ఇద్దరు హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటుంటే మధ్యలో నేనే. ఇంతకీ ఎవరా అమ్మాయి? అర్థమైంది. ఐస్ క్రీమ్ లో క్రీమ్ ఏమిటో ఇప్పుడు అర్థమైంది. అబ్బే అదేం లేదు. ఏం లేదా? స్కానింగ్ చేసి నీ హార్ట్ లో ఏముందో తెలుసుకున్నానయ్యా. నా దగ్గర సిగ్గుపడతావేంటి? ఇంతకీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తావా, నేనే వెళ్ళి పరిచయం చేసుకోనా? మేడం, బై ద బై, ఐఎమ్ డాక్టర్ పరమహింస. ఐ మీన్ పరమహంస. నమస్తే. ఆమెకి కళ్ళు కనిపించవు డాక్టర్. ఐఎమ్ సారీ మేడం. నేను ఇలా అడుగుతున్నాను ఏమి అనుకోకపోతే. మీకు పుట్టుకతోనే చూపలేదా? నో డాక్టర్, కొద్ది రోజుల ముందే చూపు పోయింది. అర్లేచింది. క్రిస్టఫర్ అన్న ఫ్రెండ్, పెద్ద ఐ స్పెషలిస్ట్, జర్మనీ నుంచి వచ్చాడు. మళ్ళీ రేపే జర్మనీ వెళ్ళిపోతున్నాడు. ఈ సంగతి ముందే తెలుసుంటే అతన్ని కలుసుకుని ఈ అమ్మాయికి చూపు వచ్చే ఛాన్స్ ఉందేమో కనుక్కునేవాడు. డాక్టర్ రేపు ఆయన ఎన్ని గంటలకు వెళ్తున్నారు? రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి. ఆయన వెళ్లే లోపల ఎలాగైనా అపాయింట్మెంట్ ఇప్పించగలరా? ఐ ట్రై మై బెస్ట్. ప్రయత్నం కాదు డాక్టర్, ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలి. అలాగే చిన్ని, రేపు అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వచ్చి. డోంట్ వరీ మేడం, మీకు తప్పకుండా చూపిస్తుంది. వస్తాను. థ్యాంక్స్ అండి. హాయ్ బేబ్స్. Stupid. థ్యాంక్స్. ఇందు షర్ట్ మీద కొంచెం ఐస్ క్రీమ్ పడింది, క్లీన్ చేసుకొస్తాను. హాయ్ కృష్ణ, మొన్న బస్ స్టాప్ లో కలిసావు. సింపుల్ గా మాట్లాడి బస్ ఎక్కేసావు. రారా కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం. కమాన్. లేదురా, ఫ్రెండ్ తో వచ్చాను. రేయ్, ఇందాక నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. భలే ఫిగర్ ని పట్టేవరా. వెనిలా ఐస్ క్రీమ్ లా ఉంది. రే, అమ్మాయి గురించి ఏం మాట్లాడుకో. అలాంటి ఫిగర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేరా. ఆ షేప్లు, ఆ కొలతలు చూస్తూ ఉంటే మతి పోతుందిరా. రే, పిచ్చి పిచ్చిగా వాగామంటే చంపేస్తాను. ఏంటి రోయ్, ఫ్రెండ్ మీద కన్నా ఫిగర్ మీద లవ్ ఎక్కువైంది. ఇంతకీ పాపని నేను ఓ ట్రై వేసుకుంటాను రా. ఒరే కృష్ణ, కృష్ణ, ఒరే కృష్ణ. ఒరే కృష్ణ, వద్దురా వద్దురా, కొట్టకరా. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నీకు దండం పెట్టాను రా. నన్ను చంపకరా కృష్ణ, ప్లీజ్ నన్ను వదిలే.
ఇందు బయలుదేరదాం. చిన్ని వచ్చావా? వాడు వాడు కృష్ణగాడు ఇక్కడ ఎవరినో పట్టుకొని చావుకొట్టాడు. పాప అతనెవరో వదలమని ఏడుస్తున్నాడు చిన్ని. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా. లేదు చిన్ని, వాడి సంగతి నాకు బాగా తెలుసు. వాడొట్టి దుర్మార్గుడు. వాడి రౌడీజాన్ని ఇంతకు ముందు చాలాసార్లు చూశాను చిన్ని. నా కళ్ళు పోవడానికి కారణం వాడే చిన్ని. ఆ దుర్మార్గుడే వాడే. దుర్మార్గుడు. వాడి రౌడీజాన్ని ఇంతకు ముందు చాలాసార్లు చూశాను చిన్ని. నా కళ్ళు పోవడానికి కారణం వాడే చిన్ని. వాడొట్టి దుర్మార్గుడు. వాడి రౌడీజాన్ని ఇంతకు ముందు చాలాసార్లు చూశాను చిన్ని. నా కళ్ళు పోవడానికి కారణం వాడే చిన్ని. నాడార్ 2 ఛాయలావ్ లాగుతా. మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు, అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా ఏ జ్ఞాపక శక్తి నాడార్ మీకు. ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్పా. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా, నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు. డబుల్ స్ట్రాంగ్. నాడార్ స్వామి ఒక ప్లేట్ బోండా. ఒరే నిమిషం అయ్యప్పా. ఒరే బావా, నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా, అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బాగుండా ఇష్టం కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్యో బాబోయ్, కరెక్టే. ఇందాక నీతో చెప్పటం మర్చిపోయాను. ఆ. నేను తిన్న బోండాలో ఆ. బొద్దింక హెడ్ వచ్చింది. నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైనట్టు? స్వామికి వస్తుంది, అందులో డౌటే ఉంది. నాడార్ స్వామి బోండా క్యాన్సిల్. స్వామి శరణమయ్యప్ప. ఆహా, అడిగితే ఆర్డర్ ఛాయ్ కూడా రాదు, అడగకుండానే స్పెషల్ ఛాయ్ ఇచ్చారేంటి? ఇది కప్పరం కూడా ఛాయ్, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగల్, పూరి, మీ పిండాకుడు ఎల్లా వரும் అప్ప. నా బేరాలదా చెడగొట్టకండి అప్ప. అప్పా చేతి బావా, నా మడయ. చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే ఛాయ్ సూపర్ గా ఇస్తారంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. రాచిన్ని సమయానికి వచ్చావు. ఇప్పుడు చూడు, ఆర్డర్ ఇవ్వకుండానే స్పెషల్ ఛాయ్ వస్తుంది. ఒరే బాలు, ఓ 4,000 రూపాయలు ఉన్నాయా? 4,000? 4,000కి ఎన్ని సున్నాలుంటాయి కూడా నాకు తెలీదు. అంత డబ్బు ఎందుకురా నీకు? జర్మనీ నుంచి ఐ స్పెషలిస్ట్ వచ్చాడు. ఇందు నాయనకు చూపిద్దామని. 100 200 అయితే నాడాన్ని అడిగి తీసుకోవచ్చు, కానీ 4,000 అంటే అయ్యే పనేనా? అవునరా, సమయానికి చేతులే. ఒరే, ఈ ఉంగరం అమ్మేసి డబ్బు తీసుకురా. ఏంటి చిన్న ఇది? అమ్మ నీకు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఉంగరం అది. ఎంత కష్టం వచ్చినా తీయననేవాడివి, ఇప్పుడు అమ్మేస్తానంటావేంటి? ఇందు కోసం ఉంగరం అమ్మాయని తెలిస్తే అమ్మ సంతోషిస్తుందిరా. వెంటనే అమ్మి డబ్బు తీసుకురారా ప్లీజ్.